జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దురంధర్ సినిమా ముస్లిం దేశాల్లో సైతం ఇప్పుడు దుమ్ము లేపుతుందట్టే. ఈ న్యూస్ చూడండి, అట్లే మజా వస్తుంది. ఓకేనా? దురంధర్ సినిమా హవా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతుంది. బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నటువంటి ఈ సినిమా ఓటీటీలో కూడా ట్రెండ్ అయితే సెట్ చేసిందనమాట. ఈ మూవీ జనవరి 30న నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన సంగతి మీకు కూడా తెలిసే ఉంటుంది. ఈ ప్లాట్ఫామ్ పైన ఈ వారంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూస్ సాధించినటువంటి సినిమాగా మన దురంధర్ అయితే నిలిచిందనమాట. విడుదలైనటువంటి తొలి 3 రోజుల్లోనే 7.6 మిలియన్ వ్యూస్ అయితే సొంతం చేసుకునింది. అంటే 76 లక్షల వ్యూస్ అయితే సొంతం చేసుకునింది అనమాట. అంతేకాకుండా 26.1 మిలియన్ వ్యూ అవర్స్ అయితే నమోదైనాయి. అంటే 2.61 కోట్ల వ్యూ అవర్స్ అయితే నమోదైనాయి అనమాట. భారత్, పాకిస్తాను, ఖతారు, ఒమన్, బహ్రెయిన్, యుఏఈలో ఎక్కువ వ్యూస్ కలిగినటువంటి చిత్రాల జాబితాలో తొలి స్థానంలో దురంధర్ అయితే ఉండాలి. కువైట్లో 3వ స్థానంలో, సౌదీ అరేబియాలో 6వ స్థానంలో నిలబడింది అనమాట. కువైట్, ఈ సౌదీ అరేబియా రెండు కూడా పచ్చి ముస్లిం కంట్రీస్ అనమాట. ఆడ కూడా నీకు 3rd ప్లేస్ 6th ప్లేస్లో ఉన్నాయంటే ఏందని చూడండి. ఈ సినిమాకు సంబంధించినటువంటి మరొక ఆసక్తికరమైన విషయం తాజాగా ఇప్పుడైతే బయటకు వచ్చింది. బుక్ మై షోలో, ఏది మన సినిమా టికెట్లు బుక్ చేస్తాం కదా, ఆ బుక్ మై షోలో అత్యధిక టికెట్లు అమ్మినటువంటి సినిమాగా బాలీవుడ్లో రికార్డు సృష్టించింది మన దురంధర్ సినిమా. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో 13 మిలియన్ టికెట్లు అమ్ముడుపోయినాయి అనమాట. అంటే 1.3 కోట్ల టికెట్లు అమ్ముడుపోయినాయి. 2025 డిసెంబర్ 5వ తేదీన థియేటర్లో విడుదలైనటువంటి ఈ సినిమా దాదాపుగా 1300 కోట్ల రూపాయలలో కలెక్షన్లు అయితే రాబట్టింది. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, అలాగే దర్శకుడైనటువంటి ఆదిత్యధర్ తెరకెక్కించినటువంటి ఈ సినిమాకి సీక్వెల్ అయినటువంటి దురంధర్ 2 దగ్గరలోనే రాబోతుంది అనమాట. అంటే మార్చి 19వ తేదీన ఈ దురంధర్ 2 చిత్రం అయితే విడుదలగానుండాలి. తొలి భాగాన్ని కేవలం హిందీలోనే రిలీజ్ చేశారు. కానీ పార్ట్ 2ను మాత్రం, ఎందుకంటే భయంకరమైన సక్సెస్ అయింది కదా, కాబట్టి ఈ పార్ట్ 2ను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో కూడా విడుదల చేయనున్నారన్నమాట. ఈ సీక్వెల్లో డైరెక్టర్ అయినటువంటి ఆదిత్యధర్ సతీమణి నటి యామి గౌతమ్ అతిథి పాత్ర అయితే పోషించున్నారని చెప్పేసి ప్రచారం అయితే జరుగుతుంది. ఈ దురంధర్ సినిమా ఈ మధ్య కాలంలో ఎక్కువగా చర్చించినటువంటి యాక్షన్ థ్రిల్లర్లో ఒకటిగా నిలబడిందన్నమాట. కథనం, నెక్స్ట్ ఏమవుతుందో అనిపించేటటువంటి సీన్లు, ఆకర్షణీయమైనటువంటి గూఢచర్య కథాంశంతో పాటు ఈ సినిమా టెక్నికల్ అంశాల్లో కూడా నమ్మలేని విధంగా ఉండదన్నమాట. డైలాగ్స్ కంటే పాత్రల చుట్టూ అల్లినటువంటి కథ, అలాగే యాక్షన్ సీన్లు చిత్రీకరించేటువంటి విధానం ఆశ్చర్యం కలిగిస్తుంది. సినిమా కథనం అయితే ప్రశంసలను అందుకుంటుందన్నమాట. హంజా ఆలీ మజారి, అలాగే ఉజైర్ బలోచ్ మధ్య ఉద్రిక్తమైనటువంటి ఈ ప్రతిష్టంభన ఆన్లైన్లో అందరి దృష్టిని కూడా ఆకర్షించిందన్నమాట. వీక్షకులంతా కూడా సూక్ష్మమైన, అలాగే అద్భుతమైనటువంటి డీటెయిల్స్ని జూమ్ చేసి మరీ చూస్తున్నారు. ముఖ్యంగా ఇద్దరు కూడా తమ తుపాకీలను పట్టుకున్నటువంటి విధానం చెప్పాలంటే ఒక హాట్ టాపిక్ అయిందనమాట. ఆ చిన్న దృశ్య వ్యత్యాసం రియాలిటీ, అలాగే పాత్ర మనస్తత్వ శాస్త్రం గురించి విస్తృతమైనటువంటి చర్చకు కూడా దారితీసింది. ఈ సినిమాలో సీన్లన్నీ కూడా రియల్గా కనిపించేందుకు ఈ నటులకు నిజమైనటువంటి ఆయుధాలైన ఎల్ఎంజీలు, అలాగే ఎస్ఎంజీలు వంటి వాటిని షూట్ చేయడానికి ఇచ్చారని చెప్పేసి తెలిపినారు. అయితే ఈ తుపాకీ కాల్పులు, అలాగే బుల్లెట్లు ఎక్కువగా విఎఫ్ఎక్స్ షాట్లే ఉన్నాయన్నమాట. ఇక్కడ అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ముస్లిం దేశాలలో మన దురంధర్ సినిమా విపరీతమైనటువంటి క్రేజ్ని అయితే సృష్టిస్తుంది. ఈ ముస్లిం దేశాలలో దురంధర్ సినిమా దూకుడు ఇంకా తగ్గల. బ్యాన్ చేసిన చోట కూడా హవా చూపిస్తా రెచ్చిపోతుంది మన దురంధర్ మూవీ. పాకిస్తాన్లో కూడా సరికొత్త రికార్డులు అయితే సృష్టిస్తుంది. పాకిస్తాన్ జనాల చేత కూడా సూపర్ అనిపించుకుంటుంది ఈ దురంధర్ మూవీ అనమాట. థియేటర్ రిలీజ్ సమయంలో పాకిస్తాన్లో స్క్రీనింగ్ కూడా దొరకనటువంటి ఈ సినిమా ఇప్పుడు నెట్ఫ్లిక్స్ పాకిస్తాన్లో నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. డిజిటల్ రిలీజ్ అయినటువంటి కొద్ది రోజుల్లోనే అక్కడి ప్రేక్షకుల్లో దీనిపైన విపరీతమైనటువంటి ఆసక్తి అయితే కనిపిస్తుంది. ఈ మూవీని పాకిస్తాన్కు వ్యతిరేకంగా తెరకెక్కించారని చెప్పేసి పాకిస్తాన్తో పాటు గల్ఫ్ దేశాల్లో కూడా ఈ చిత్రం పైన నిషేధం అయితే విధించారు. అయితే ఓటీటీలో విడుదలపైన ఎలాంటి ఆంక్షలు కూడా లేకపోవడంతో ఈ దురంధర్ మూవీ అయితే దూసుకెళ్తుంది. పాకిస్తాన్లో కూడా ఈ మూవీ నంబర్ 1 ప్లేస్లో ట్రెండ్ అవుతుంది. ఈ సినిమా పాకిస్తాన్లో నెట్ఫ్లిక్స్లో అగ్రస్థానంలో ఉందన్న విషయం ఇప్పుడు బయటకు వచ్చిందనమాట. దీంతో ఈ విషయం అంతా కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి థియేటర్లో విడుదల కానటువంటి ఈ చిత్రం
ఓటీటీకి వచ్చినటువంటి 2 రోజుల్లోనే దేశంలో నంబర్ 1గా ట్రెండింగ్లో నిలవడం విశేషం అనమాట. ఈ దురంధర్ సినిమా తేరే ఇష్క్ మే, అలాగే హక్కు, ది బిగ్ ఫేక్ లాంటి బాలీవుడ్ చిత్రాల కంటే ముందుండటం విశేషం అనమాట. సోషల్ మీడియాలో పాకిస్తాన్కు చెందినటువంటి పలువురు యూజర్లు ఈ సినిమాను మెచ్చుకుంటున్నారు. సినిమాలో మంచి రీసెర్చ్ కనిపిస్తుందని, పాత్రలను మోస పద్ధతిలో చూపించలేదని చెప్పేసి కొంతమంది ప్రేక్షకులు అయితే చెప్తున్నారు. మరి కొంతమంది ఏమో దీన్ని అంటే ఈ దురంధర్ మూవీని ఇటీవల కాలంలో వచ్చినటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి బాలీవుడ్ సినిమాల్లో ఒకటని కూడా చెప్తున్నారు. అయితే సినిమాలో ఉన్నటువంటి రాజకీయ కోణం పైన చర్చ జరుగుతూ ఉన్నప్పటికీ ప్రేక్షకుల్లో ఆసక్తి అనేది స్పష్టంగా కనపడుతుంది. అందుకే నెట్ఫ్లిక్స్ లో దీని వ్యూవర్షిప్ వేగంగా పెరుగుతుందంట. అది విషయం. అయితే మిత్రులారా, చూశారు కదా, మనోళ్ళు దెబ్బ కొడితే అటు థియేటర్లలోనే కాదు ఇటు ఓటీటీల్లో కూడా బొమ్మ అయితే దద్దరిల్లిపోవాల్సిందే. పాకిస్తాన్కు వ్యతిరేకంగా తీశారని చెప్పేసి అక్కడి ప్రభుత్వం ఈ సినిమాను బ్యాన్ చేస్తే ఇప్పుడు అదే పాకిస్తాన్ జనం దొంగసాటుగానో లేకపోతే నెట్ఫ్లిక్స్లోనో మన దురంధర సినిమాను చూస్తా ఫిదా అయిపోతున్నారు. అక్కడ వాళ్ళకు చూడడానికి సరైన సినిమాలు లేకనో లేక మన సినిమా సత్తా అలాంటిదో కానీ మొత్తానికైతే పాకిస్తాన్ గడ్డపై కూడా మన వాళ్ళ జెండా అయితే పాతేస్తారనమాట. ఇది చెప్పాలంటే మన భారత్ పవర్, అలాగే మన సినిమా రేంజ్ అనమాట. అది ఇలాంటి దమ్మునటువంటి ఇంటర్నేషనల్ ముచ్చట్ల కోసం ఇప్పుడే మన న్యూస్ అఖండ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.